श्रीगुरुभ्यो नमः। हरि ओम। नीलाञ्जनसमाभासं रविपुत्रं विमाग्रजं छायामार्ताण्डसम्भूतं तं नमामि శనేశ్వరం. అంజనానంద స్వామి వారు పెదకాకాని గ్రామంలో వేయించేసి ఆయన అక్కడ ఎన్నో సంవత్సరాలు తపస్సును ఆచరించారు. వారు ఆ ఊరు వచ్చినప్పటి నుంచి ఆయన జీవితం చర్మాంకం వరకు కూడా, ఆయన సిద్ధి పొందే వరకు కూడా అద్దేపల్లి వ్యాసన అవధాని గారు ఆయన పెదకాకం దేవస్థానంలో కృష్ణ యజుర్వేదం వేదపారాయణ ద్వారా పనిచేశారు. ఆయన ఎన్నో సంవత్సరాలు చేశారు. వారు మిగతా వారందరూ కూడా స్వామివారికి ఎంతో చేదురువాదులుగా ఉంటూ, వారి ధర్మపత్ని వీరందరూ కూడా చేదురువాదులుగా ఉంటూ ఆయన్ని పూజిస్తూ ఉండేవారు. మేము కూడా తరచూ ఆయన దగ్గరికి వెళుతూ ఆయనతో సంభాషణ చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఆయన పెదకాకాని వచ్చిన రోజుల్లో, మొదటి రోజులలో చిన్న టీవీఎస్ మోటార్ మీద తిరుగుతూ ఉండేవారు, మాట్లాడేవారు, చక్కగా అందరితో చాలా బాగా చక్కగా ఉండేవారు. కొన్ని రోజుల తర్వాత ఆయన మాట్లాడటం ఆపేసేసి పలక మీద ఆయన ఏం చెప్పదలుచుకున్నారో రాస్తే ఆయన సహాయకులు అది చదివి వచ్చిన భక్తులకు చెప్తూ ఉండేవారు. ఆయన ప్రస్థానం అలా కొనసాగింది. ఆయన ఎంతో శక్తివంతమైన వారు. ఒకసారి నేను ఆ స్వామివారితో అన్నాను, స్వామి, నాకు శనీశ్వర స్వామి మీద కాస్త ఎక్కువగా ఆసక్తి కలుగుతున్నది, కాబట్టి నేను ఆయనకు సంబంధించి ఒక గ్రంథాన్ని తయారు చేయాలనుకుంటే కోరికగా ఉన్నది నాకు అని అంటే, తప్పకుండా చేయని చెప్పి ఆయన ఆశీర్వాదం ఇచ్చారు. ఆ తరువాత ఎంతో ఏప్రాసులకు వచ్చి స్వామివారికి సంబంధించి సమాచారం అంతా కూడా సేకరించి గ్రంథంలాగా తయారు చేసి దాని మ్యాన్ స్క్రిప్ట్ని స్వామివారికి నా స్వహస్తాలో తీసుకెళ్ళి ఇచ్చాను. ఇచ్చినప్పుడు స్వామివారు అన్నారు, ఆ మొత్తం అంతా మ్యాన్ స్క్రిప్ట్ చదివారు. ఆయన అప్పుడు చదివి నాకేం చెప్పారంటే, ఇప్పుడు ఆషాఢ మాసం వచ్చింది కదా, ఆషాఢ మాసం కాకుండా శ్రావణ మాసం వచ్చిన తర్వాత పబ్లిషింగ్కి, ప్రింటింగ్కి ఇది కానీ అప్పుడు ఇవ్వు అన్నారు. నేనన్నాను, స్వామి, ఇది నేను వేయించడం కాదు, దీన్ని నేను మీ పీఠానికి, మీ సంస్థకి ఇచ్చేస్తున్నాను. ఈ పుస్తకం వల్ల ఎంతైతే వస్తుందో లాభం కానీ ఏదైతే వస్తుందో అంతా కూడా మీ పీఠానికే, మీ సంస్థకే చెందుతుంది. కాబట్టి మీరు మంగళాశీర్వాదం ఇవ్వండి అని చెప్పని స్వామివారిని అడిగితే ఆయన అట్లాగే అని చెప్పని మంగళాశాసనం చేశారు. ఆ తర్వాత నేను ఉద్యోగరీత్యా పశ్చిమ బెంగాల్ వెళ్ళవలసి వచ్చింది. ఆ తర్వాత శ్రావణ మాసం ఆ సమయంలో స్వామివారు సిద్ధి పొందారు. స్వామివారి ఒక సంవత్సరం పూర్తయ్యే లోపల, ఆయన సిద్ధి పొందిన సంవత్సరం పూర్తయ్యే లోపల ఎంతో ఏప్రాసులకు వచ్చి నేను, మా బావగారైనటువంటి అద్దేపల్లి వ్యాసన అవధాని గారు, వారి ధర్మపత్ని, తరువాత ఇంద్రగంటి పరమ గారిని ఆయన ఉన్నారు. ఆయన కోశాధికారిగా ఉండేవారు ఈ ట్రస్ట్కి. చాలా ఆయన సేవ చేశారు. ఆయన అందరూ పూనుకుని, కృష్ణ గారు వీరందరూ కూడా పూనుకుని ఈ గ్రంథాన్ని లక్ష్మీ గణపతి ప్రింటర్స్ శాస్త్రి గారిని ఉన్నారు అక్కడ మన గుంటూరులో ఉన్నది, వారితో సంభాషణ చేసి దీనికి ఎంతో వేపాలకు వచ్చి ధనం వెచ్చించి ఈ పుస్తకాన్ని ప్రింట్ చేయడం జరిగింది. ఈ పుస్తకం ఆ రోజుల్లో వచ్చినవన్నీ కూడా ఆ సంస్థకి ఇవ్వడం అలా జరిగింది. ఇప్పుడు మనకి శ్రావణ మాసంలో శ్రావణ వారికి చాలా అత్యంత ప్రీతికరమైనటువంటి మాసం శనేశ్వర స్వామికి. అదేవిధంగా ఆ ట్రస్ట్ మొత్తాన్ని కూడా హంపి స్వామి వారికి అందజేయడం, హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది అప్పట్లో. అప్పుడు అక్కడ మన అంజనానంద స్వామి వారు ఉన్న రోజుల్లోనే ఒక విగ్రహాన్ని ఆయన తయారు చేయించారు. అది చూస్తే ఎలా ఉంటుందంటే వెంకటేశ్వర స్వామి చూసినట్టుగానే ఉంటుంది తప్ప అది శనేశ్వర స్వామి విగ్రహం అని ఎవరైనా చెప్తే తప్ప తెలియని పరిస్థితుల్లో అట్లా అంత బాగుండేది. చక్కగా పద్మంలో నుంచుని శనేశ్వర స్వామి వారు చుట్టూతో నవగ్రహాలన్నీ ఉండి మకర తోరణం మీద అట్లాగా ఆయన ఎంతో, ఆయన మనసులో ఆయనకి మనోఫలకంలో ఏవైతే దృష్టి కలిగిందో ఆ రకంగా ఆ విగ్రహాన్ని తయారు చేయించి అలా ఉంచారు. చివరికి ఆయన సిద్ధి పొందిన తర్వాత దానికి అక్కడ ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఆ ప్రతిష్ఠ మేమందరం కూడా ఆ రోజున అక్కడే ఉన్నాము. హంపి స్వామి వారు వచ్చారు, అంతా చక్కగా జరిగింది. ఆ సందర్భంలో ఆ విగ్రహానికి సంబంధించి ఒక ప్రత్యేకంగా ఒక స్తోత్రాన్ని కూడా రచించాను నేను. ఆ స్తోత్రాన్ని హంపి స్వామి వారి చేతుల మీదుగా ఆ ప్రతిష్ఠ రోజున ఆవిష్కరణ చేయడం జరిగింది. ఆ కాపీలు కూడా మీ అందరికీ కూడా అందజేయాలనేటువంటి ఆలోచనలో ఉన్నాం. అందరూ కూడా ఆ స్తోత్రాన్ని చదువుకున్నట్టయితే విశేషమైన స్తోత్రం మంచి ఫలితాలను ఇస్తుంది. అదేవిధంగా ఇది స్వామివారికి ఆ రోజు మేము తయారు చేసిన గ్రంథం 2014లో ఇది ప్రింట్ చేశారు ఫైనల్గా.
ఇది స్వామివారికి సంబంధించినటువంటి చరిత్ర, ఆయన సంబంధించిన విషయాలు. ఇప్పుడు ఈ గ్రంథంలో ఉన్నటువంటి విషయ సూచికలు ఏమేమి మేము పొందుపరిచాము అనేది ఒక్కసారి మీకు ఉపయోగపడే విధంగా చూపిస్తాను. ఈ గ్రంథాన్ని చూడండి, ఇక్కడ 2014లో ప్రింట్ చేసినట్టుగా మీకు దాంట్లో ఉన్నది. ఈ గ్రంథంలో ఎన్నో విషయాలు ఎంతో శ్రమకోర్చి శోధించి రాయడం జరిగింది. శ్రావణ మాసంలో స్వామివారికి చేయవలసిన విధి విధానాలు ఏమిటి, శనేశ్వర స్వామి దీక్ష తీసుకుంటారు, దానికి సంబంధించిన విషయాలు ఎన్నో పొందుపరచడం జరిగింది. కాబట్టి పెదకాకాని గ్రామంలో ఉన్నటువంటి ఈ శనేశ్వర స్వామి క్షేత్రాన్ని అందరూ కూడా శ్రావణ మాసంలో సందర్శించి వారికి ఉన్నటువంటి శనేశ్వరుని యొక్క దోషాల నుంచి, ఆ శనేశ్వరుని యొక్క ప్రకోపం నుంచి ఉపశమనం పొందగలరని ఆశిస్తూ స్వస్తి.